ఐపీఎల్ 2026లో ముంబై ప్రస్థానం దాదాపు ముగిసిందనే చెప్పొచ్చు. అధికారికంగా సీజన్ నుంచి ఎలిమినేట్ కాకపోయినా ఇక ఇంటికి సిద్ధమైనట్లే లెక్క. చపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఊహించని పరాజయం పాలైంది. దాంతో ముంబై ఇండియన్స్ అదే 9వ స్థానంలో ఫిక్స్ అవ్వగా చెన్నై సూపర్ కింగ్స్ ఒక స్థానం మెరుగుపరుచుకొని ప్లే ఆఫ్స్ బరిలో నిలిచింది. చపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా రాంగ్ స్టెప్ వేశాడు. సాధారణంగా తొలుత బౌలింగ్ తీసుకునే టాస్ విన్నింగ్ టీం చెన్నైపై బ్యాటింగ్ తీసుకొని పొరపాటు చేసింది. ఆరంభంలోనే వికెట్లు పడినా మొదటి 10 ఓవర్లు దాదాపు 10 రన్ రేట్తో కొనసాగింది. ఆ తర్వాత వరుస వికెట్లు పడడంతో 20 ఓవర్స్లోనే 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈజీ టార్గెట్తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్తో రాణించి 18.1 ఓవర్స్లోనే విజయాన్ని అందించాడు. ఈ విజయంతో 7వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క స్థానాన్ని మెరుగుపరుచుకుంది. దాంతోపాటు ఇప్పటి వరకు మైనస్ రన్ రేట్లో ఉన్న సిఎస్కే తొలిసారి ప్లస్ లోకి వచ్చేసింది. 9 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 9 మ్యాచ్ల్లో 4 గెలిచి 5 ఓడి 8 పాయింట్లతో తన ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. సిఎస్కే ఇంకో 4 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక పాయింట్స్ టేబుల్ ని ఒకసారి పరిశీలిస్తే పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ 3, 4 స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ జట్టు 10 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఈ 5 జట్లలో 4ంటికి ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ 8 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా 9 మ్యాచ్ల్లో 4 గెలిచి 8 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ 5 పాయింట్లతో 8వ స్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ 9, లక్నో సూపర్ జైంట్స్ 4 పాయింట్లతో అట్టడుగు స్థానానికి పరిమితమైంది.